గుడ్ మార్నింగ్ ఆల్. ఒకసారి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పచ్చు. నిన్నటి క్లాస్లో మాట్లాడచ్చండి. అందరూ ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఓన్లీ 12 మెంబర్స్. మీ 12 మందిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నవాళ్ళన్నా చెప్పండి. కనీసం ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మనకి ఇవి వస్తేనే అకౌంట్స్ అనేది చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పేవి మీకు బాగా వస్తేనే మనం అకౌంట్స్ అనేది చేయగలుగుతాం. ఓకేనా? సో కొంచెం అందుకని కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. Bragatish is a trader dealing in electronic goods who commenced his business in 2015. 2015లోనే బిజినెస్ని స్టార్ట్ చేశాడు ఆయన. సో కాబట్టి మనకు కమెన్స్డ్ అనేది రాలేదు ఈసారి. ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2018 పాస్ జర్నల్ ఎంట్రీస్. ఇది 2018లో మార్చి 2018లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. సో అంటే 2015లో స్టార్ట్ అయింది, 2018 మనకి డీటెయిల్స్ ఇచ్చాడు. పాస్ జనరల్ ఎంట్రీస్, వీటన్నిటిని జనరల్ ఎంట్రీస్ రాయమంటున్నాడు. సో దాంట్లో మార్చ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందంటే, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వై అండ్ కో ఆన్ క్రెడిట్. అంటే అప్పుకి వై అనే వ్యక్తి దగ్గర నుంచి మనం సరుకును కొన్నాం 60,000 రూపాయలు. ఫస్ట్ మీకు అన్నీ ఎలాబరేట్ చేస్తున్నాను, తర్వాత వాటికి సంబంధించి చూద్దాం. తర్వాత సోల్డ్ గూడ్స్ టు డి అండ్ కో ఆన్ క్రెడిట్, మనం అమ్మాం. డి అండ్ కో అనే వ్యక్తి మన దగ్గర అప్పుగా సరుకు కొన్నాడు 30,000 రూపాయలు. తర్వాత థర్డ్ వన్, పెయిడ్ వై అండ్ కో త్రూ బ్యాంక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఓకే, సో పెయిడ్ వై అండ్ కో త్రూ బ్యాంక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. వై అండ్ కోకి మనం కొన్నాం కదా క్రెడిట్కి, వాళ్ళకి సెటిల్మెంట్ చేసాం, ఫుల్ సెటిల్మెంట్ చేసాం 58,000 రూపీస్. అంటే ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ 2,000 ఉంది. అదేంటంటే 60,000 రూపాయలకి కదా మనం అప్పు తీసుకున్నది. అంటే అప్పు తీసుకోవడం అంటే 60,000 రూపాయలు సరుకు తీసుకున్నాం, మరి 58,000 రూపాయలు పంపిస్తున్నాం ఏంటి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఫుల్ సెటిల్మెంట్ అంటే మనం 1వ తారీఖు తీసుకున్నాం, 3వ తారీఖు డబ్బులు ఇచ్చేస్తా ఉన్నాం, వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాం అనేటప్పటికి ఇంట్రెస్ట్ చూసుకున్నాడు. వెంటనే డబ్బులు వస్తున్నాయి కాబట్టి సరే ఒక 2,000 డిస్కౌంట్ ఇచ్చేస్తున్నానండి మీకు, ట్రేడ్ డిస్కౌంట్. సో 60,000 రూపీస్కి మీరు 58,000 పే చేస్తే చాలా అన్నాడు, తీసేసుకున్నాడు, అయిపోయింది. ఫుల్ సెటిల్మెంట్ చేస్తాం. అంటే ఆ 2,000 రూపాయలు మనకు లాభం. యాక్చువల్గా 60,000 కట్టాలి, కానీ మనం 3వ తారీఖుని పే చేస్తాం కాబట్టి మనకు అతను 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. ఫుల్ సెటిల్మెంట్ చేస్తాం కాబట్టి ఒకేసారి 2,000 రూపాయలు మనకు డిస్కౌంట్ అయినట్టు. తర్వాత డి అండ్ కో యాక్సెప్టెడ్ ఏ బిల్ డ్రాన్ బై బ్రగాతీష్. సో బ్రగాతీష్ అంటే ఓనర్, ఇప్పుడు బిజినెస్ ఓనర్. సో ఆయన వై అండ్ కోకి డి అండ్ కోకి డబ్బులు కట్టాలి కదా. డి అండ్ కో అంతే కదా, డి అండ్ కోకి అమ్మాడు కదా. డి అండ్ కోకి అమ్మితే వాళ్ళు మన బిల్ని యాక్సెప్ట్ చేశారు 30,000 రూపాయలు. ఆ బిల్ పేమెంట్ అయిపోయింది అనమాట. దాని అర్థం యాక్సెప్ట్ చేశారంటే పేమెంట్ చేశారని అర్థం. బిల్ అంటే అదే కదా, బిల్ పేమెంట్ చేశారంటే. తర్వాత సోల్డ్ గూడ్స్ టు ఎల్ ఆన్ క్రెడిట్, అమ్మాం 20,000 రూపాయలకి అమ్మాం ఎల్కి అప్పుగా. తర్వాత సోల్డ్ గూడ్స్ టు ఎం ఆన్ క్రెడిట్, ఎం అనే వ్యక్తికి మనం 40,000 రూపాయల సరుకు అప్పుగా అమ్మాం. తర్వాత రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ ఎం ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అండ్ డిపాజిటెడ్ ద సేమ్ టు ద బ్యాంక్. సో ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం? ఎం అనే వ్యక్తికి మనం యాక్చువల్గా 40,000 రూపాయలకి అమ్మాం. 7వ తారీఖున అతను సెటిల్మెంట్ చేశాడు. అతనికి మనం ట్రేడ్ డిస్కౌంట్ కింద ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం, మనం ఇచ్చాం. ఇది అంటే ఇది మనకి నష్టం. ఇందాక వచ్చింది మనకి లాభం, ఇది మనకి నష్టం. ఓకేనా? సో 39,000 రూపాయలు సెటిల్మెంట్ అనేది, 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం మనం. తర్వాత గూడ్స్ రిటర్న్ టు వై అండ్ కో. సో గూడ్స్ రిటర్న్ చేసాం వై అండ్ కోకి. సో రిటర్న్ చేస్తే ఎంత వచ్చింది? 4,000 రూపీస్. ఓకేనా? సో అంటే వై అండ్ కోకి మనం 60,000 రూపాయలు సరుకు మనం కొంటే దాంట్లో 4,000 రూపాయలు రిటర్న్ చేస్తాం. అంటే మనకి బాగోలేదు, అవి వచ్చిన తర్వాత చూసాం, చెక్ చేసుకుంటే అవి బాగాలేదు, డిఫెక్ట్ ఉన్నాయి, 4,000 రూపాయలు రిటర్న్ చేస్తాం. 4,000 రూపాయల సరుకు రిటర్న్ చేస్తాం. ఓకేనా? వీటిని మనం
పర్చేజ్ రిటర్న్స్ అంటాం. కొన్న వాటిని రిటర్న్ చేయడం కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అనమాట. తర్వాత ఎల్ బికెమ్ ఇన్సాల్వెంట్ అండ్ ఓన్లీ 90 పైసా పర్ రూపీ ఈజ్ రిసీవ్డ్ బై క్యాష్ ఇన్ ఫైనల్ సెటిల్మెంట్. ఎల్ అనే వాడికి మనం సరికిచ్చాం కదా 20,000 రూపాయలు. 20,000 రూపాయలు సరికిస్తే వాడు ఏం చేశాడు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఐపీ పెట్టడం అంటారు కదా మనకు కూడా. అంటే వాడికి ఇక అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఇన్సాల్వెన్సీ అంటారు. సో వాడు ఫైనల్గా ఏం చేశాడు, మనకి రూపాయి ఇవ్వాల్సి వస్తే రూపాయికి నేను రూపాయి ఇవ్వలేను 90 పైసలు ఇవ్వగలను అన్నాడు. వచ్చిందే మా ఇది కదా ఫైనల్ సెటిల్మెంటు. అంటే 20,000 రూపాయలు తీసుకుంటే 20,000 రూపాయల్లో ప్రతి రూపాయికి 90 పైసలు మాత్రం ఇస్తాడు. అంటే 100కి 90 రూపాయలు మాత్రం ఇస్తాడు. ఓకేనా. సో ఆ అమౌంట్ మనం ఆ 90 పైసలు మనం లెక్క చూసుకుని మొత్తానికి 20,000కి ఎంత అయితే రావాలో ఆ 20,000కి ఆ 90 పైసలు కాడికి తీసుకుంటున్నాం. తర్వాత గూడ్స్ రిటర్న్ బై ఎం అనేవాడు మన దగ్గర నుంచి కొన్నాడు. కొన్న వాటిలో 3,000 రూపాయలు డిఫెక్ట్ ఉన్నాయి, మనకి రిటర్న్ చేశాడు. ఇవి సేల్స్ రిటర్న్స్ అవుతాయి. ఓకేనా. సో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అనమాట. ఓకేనా, అదనమాట. అమ్మ మీకు మధ్యలో ఎవరైనా డౌట్ ఉంటే అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్తున్నానేమి మీరు ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అందరిని అన్మ్యూట్లోనే ఉంచాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా మీరు అడగచ్చు చెప్పేటప్పుడు. ఓకేనా, నో ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ చూద్దాం, ఎలా రాయాలి జర్నల్ ఎంట్రీస్. ఓకేనా. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ భగాతీష్ జర్నల్ ఎంట్రీస్, భగాతీష్ బుక్స్లో మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం. దానిలో చూడండి, ఫస్ట్ ది పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ వై అండ్ కో ఆన్ క్రెడిట్. వై అండ్ కో నుంచి అప్పుగా మనం 60,000 రూపాయలు సరుకు కొన్నాము. సో దానికి ట్రాన్సాక్షన్లో రాసాం పర్చేజెస్ అకౌంట్, అంతే కదా. మనకి పర్చేజెస్ అకౌంట్ అంటే మనకి సరుకు వస్తున్నట్టు లోపలికి, కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు వై అండ్ కో అకౌంట్. వై అండ్ కోనే కదా మనకి అమ్మింది. సో రూల్ ప్రకారం ఏంటి, సో ఇప్పుడు వై అండ్ కో వాళ్ళు మనకి ఇచ్చినట్టు. ఓకేనా. కాబట్టి డెబిట్ ద గివర్, క్రెడిట్ ద రిసీవర్ కదా. సో కాబట్టి పర్చేజెస్ మనకి ఆయన ఇచ్చారు, పర్చేజ్ సరుకు వచ్చింది, డెబిట్ టు వై అండ్ కో. ఎవరు మనకు అమ్మింది, వై అండ్ కో మనకి అమ్మారు. ఓకేనా. సో కాబట్టి డెబిట్ ద గివర్ కదా, మనకి ఇచ్చిన వాళ్ళు. ఓకేనా. డెబిట్ ద గివర్, క్రెడిట్ ద రిసీవర్. కాబట్టి మనకి ఇచ్చిన వాళ్ళు కాబట్టి సో మనకి వాళ్ళని మనం క్రెడిట్ చేసుకున్నాం. సో గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. తర్వాత డి అండ్ కో అకౌంట్ టు సేల్స్ అకౌంట్. సో ఇక్కడ సేల్స్ అమ్మామంటే మన దగ్గర నుంచి సరుకు ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేయాలి, సో సరుకు బయటకు వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి, కాబట్టి టు సేల్స్ అకౌంట్ అన్నాం. అల్టిమేట్గా రెండో వాళ్ళు ఏమవుతారు, డెబిట్ అయిపోతారు. ఇక మనం చూసుకోవాల్సిన పని లేదు, ఒకటి తెలిసిందంటే రెండోది ఈజీ అనమాట. అర్థమైందా, డి అండ్ కో అకౌంట్. సో కాబట్టి డి అండ్ కో అకౌంట్ డెబిట్ అయింది, టు సేల్స్ అకౌంట్ 30,000 అమౌంట్ వేస్తాం. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్ వై అండ్ కో త్రూ బ్యాంక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. సో వై అండ్ కోకి మనం సెటిల్మెంట్ చేసాం బ్యాంక్ ద్వారా 58,000. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ వచ్చింది కదా, సో అది ఇప్పుడు ఎలా అనేది చూడండి. సో వై అండ్ కోకి బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసాం. సో వై అండ్ కో అనేది మనకి ఇప్పుడు పే చేసాం అంటే ఈయన మనకి ఏమయ్యాడు, మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, వై అండ్ కో వాళ్ళు తీసుకుంటున్నారు. అర్థమైందా. సో కాబట్టి ఇక్కడ రూల్ ఏంటి, మనకి ఒకసారి రూల్స్ చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి, అప్పుడు నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. ఓకేనా. ఈ 3 రూల్స్ రాసుకోండి అమ్మా అందరూ. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనా. తీసుకుంటున్న వాళ్ళని డెబిట్ చేయాలి, ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఓకేనా. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు క్రెడిట్ అవుతున్నారు, డెబిట్ అవుతున్నారు, మనకి ఇచ్చేవాళ్ళు క్రెడిట్ అవుతున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎంత వచ్చినా కూడా జనరల్గా ఫ్లోలో మిస్ అవుతూ ఉంటాం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్ తీసుకునే వాళ్ళని డెబిట్ చేయాలి. ఓకేనా. ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయాలంటే మనకి ఇచ్చేవాళ్ళని అర్థం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఏదైతే మనకి సంస్థ లోపలికి వస్తున్నదో దాన్ని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోతున్న దాన్ని క్రెడిట్ చేయాలి.
తర్వాత డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, మన ఖర్చులు లాసెస్ ఏవైతున్నాయో వాటిని మనం డెబిట్ చేయాలి. తర్వాత ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయాలి, అంటే మనకి లాభాలని మనకు వస్తున్న వాటిని ఇన్కమ్ని మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్. ఒకసారి క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇప్పుడు పెయిడ్ వై అండ్ కో త్రూ బ్యాంక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్, 58,000 రూపాయలు ఫుల్ సెటిల్మెంట్ చేసాం 60,000 రూపాయలకు గాను. సో వై అండ్ కో డెబిట్, ఇప్పుడు ఈయన మన దగ్గర నుంచి ఏమయ్యారు, ఈయన మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా, కాబట్టి ఏమయ్యారు, రిసీవర్ అయ్యారు. డెబిట్ ద రిసీవర్ కదా, కాబట్టి డెబిట్ తీసుకుంటున్న వాళ్ళని డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేసాం. సో బ్యాంకు అకౌంట్, ఎందుకని బ్యాంక్ నుంచి క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేసాం, బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. తర్వాత టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, సో మనకి డిస్కౌంట్ వచ్చిందంటే ఇది మనకు లాభమా నష్టమా, లాభం కాబట్టి ఇన్కమ్ ఆర్ గెయిన్, ఇన్కమ్ అండ్ గెయిన్ కదా, లాభం కదా, కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రూల్ ప్రకారం ఏం చేసాం మనం, లాభం కాబట్టి దీన్ని క్రెడిట్ చేసుకున్నాం. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, సో 58,000 2,000 టోటల్ ఎంత అయింది, 60,000. సరిపోయింది కదా. డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ రెండు ఈక్వల్ అయిపోయినాయి, ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, సో ఈక్వల్గా అయితే తప్పనమాట. తర్వాత నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు డి అండ్ కో అకౌంట్, దీనికి ఏంటి అనేది చూద్దాం. సో 4వ తేదీన ఏం జరిగింది, డి అండ్ కో యాక్సెప్టెడ్ ఏ బిల్ డ్రాన్ బై బ్రగాతీష్. బ్రగాతీష్ అనే వ్యక్తి మనమే కదా బ్రగాతీష్ అంటే, ఇప్పుడు మనం అనుకోవాలి, బ్రగాతీష్ని మనం అనుకోవాలి రాసేటప్పుడు ఎప్పుడు కూడా. సో మనం డి అండ్ కో మన బిల్లుని డి అండ్ కో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, 30,000 రూపాయల బిల్లుని. ఓకేనా, సో మనకు 30,000 రూపాయలు రావాలి. సో సోల్డ్ గూడ్స్ అంతే కదా, అమ్మాం, అంతేలేండి, అమ్మాం కాబట్టి మన దగ్గర నుంచి తీసుకున్నారు కదా. డి అండ్ కో యాక్సెప్టెడ్ ఏ బిల్ డ్రాన్ బై బ్రగాతీష్, మన బిల్లును వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, 30,000 రూపాయల బిల్ అంటే మనకు పేమెంట్ చేశారని అర్థం. సో కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డి అండ్ కో అకౌంట్, అంటే మనకు వాళ్ళు మన బిల్లుని యాక్సెప్ట్ చేశారు, మనం పంపించిన బిల్లుని, కాబట్టి బిల్స్ రిసీవబుల్ అంటే మనకు రావాల్సినవి. ఓకేనా, సో మనం పే చేయాల్సినవి బిల్స్ పేయబుల్, అంటే మనం పే చేయాల్సిన వాటిని బిల్స్ పేయబుల్ అంటాం, మనకు రావాల్సిన వాటిని బిల్స్ రిసీవబుల్స్ అంటాం. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ అంటే మనకు రావాల్సినవి కదా, అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనకు వచ్చేవి రిసీవ్ చేసుకునేవి, కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారం బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎవరు, సో డి అండ్ కో, మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే కదా, సో కాబట్టి రిసీవర్. సో టు డి అండ్ కో అకౌంట్ మనం వాళ్ళని క్రెడిట్ చేసుకున్నాం. సో 30,000. ఓకే, తర్వాత నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ఎల్ ఆన్ క్రెడిట్, 20,000 రూపాయలు అప్పుగా మనం అతనికి ఎల్ అనే వ్యక్తికి మనం సరుకు నమ్మాము కాబట్టి డెబిట్ ద రిసీవర్ రూల్ ప్రకారం ఏంటి, డెబిట్ ద రిసీవర్ మన దగ్గర నుంచి సరుకు తీసుకున్నాడు, ఎల్ అనే వ్యక్తి మన దగ్గర నుంచి సరుకు తీసుకున్నాడు కాబట్టి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్, కాబట్టి డెబిట్ ద రిసీవర్ రూల్ ప్రకారం ఎల్ అకౌంట్ని డెబిట్ చేసాం టు సేల్స్ అకౌంట్. సో సేల్స్ అకౌంట్ని క్రెడిట్ చేసుకున్నాం 20,000. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు ఎల్, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు ఎల్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 20,000. తర్వాత నెక్స్ట్ ఇది సోల్డ్ గూడ్స్ టు ఎమ్ ఆన్ క్రెడిట్, సేమ్ ఇది కూడా అంతే కదా. సో ఎంకి మనం క్రెడిట్గా అమ్మాం కాబట్టి మన దగ్గర నుంచి డెబిట్ ద రిసీవర్, సో మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్ ద రిసీవర్ ఎమ్ అకౌంట్ని డెబిట్ చేస్తున్నాం టు సేల్స్ అకౌంట్. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు ఎం, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు ఎంకి క్రెడిట్గా అమ్మాం కాబట్టి సో 40,000. ఎం అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 40,000. తర్వాత రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ ఎం ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అండ్ డిపాజిటెడ్ ద సేమ్ ఇన్ టు ద బ్యాంక్. ఎం దగ్గర నుంచి మనకు చెక్ వచ్చింది, సో 40,000 రూపాయలు మనం ఆల్రెడీ అతనికి అప్పుగా ఇచ్చున్నాం కాబట్టి ఆ అప్పును అతను తిరిగి పే చేస్తున్నాడు, రిటర్న్ చేస్తున్నాడు 39,000ని. రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ ఎం ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అండ్ డిపాజిటెడ్ ద సేమ్ ఇన్ టు ద బ్యాంక్, 39,000 రూపాయలు చెక్ వచ్చింది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బ్యాంక్లో డెబిట్ చేసాం, డెబిట్ అంటే బ్యాంక్లో మనం డిపాజిట్ చేసాం. ఓకే, సో దానికి ఎలా రాస్తున్నాం, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్
39,000 బ్యాంకులోకి ఎంత వెళ్ళింది యాక్చువల్గా 39,000 కదా. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం డిస్కౌంట్ ఇచ్చిందనమాట, 1000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. అంటే డబ్బు బ్యాంకులోకి వచ్చింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం బ్యాంకులోకి డబ్బు వచ్చింది కాబట్టి మన బ్యాంక్ అకౌంటే కాబట్టి డెబిట్ చేసాం. దాంట్లోకి 39,000 రూపీస్ డెబిట్ అయినాయి. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ 1,000 రూపీస్ అంటే మనం నష్టం ఇది మనం, ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చాం, మనం ఇచ్చిన డిస్కౌంట్ ఇది. రెండు రకాలు, మనకు వచ్చిన డిస్కౌంట్ ఒకటి, మనం ఇస్తున్న డిస్కౌంట్ ఒకటి. మనకు వచ్చిన డిస్కౌంట్ లాభం, మనం ఇస్తున్నటువంటి డిస్కౌంట్ నష్టం. టు ఎం అకౌంట్, టు ఎం అకౌంట్, ఓకేనా, 40,000. ఓకే, సో టు ఎం అకౌంట్ 40,000. ఓకే, సో టు ఎం అకౌంట్ 40,000 రైట్. అంటే ఎం అకౌంట్ అనేది ఎవరి, ఇది మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా, మనకి ఇచ్చాడు ఈయన, ఎం అనే వ్యక్తి మనకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆయన మనం క్రెడిట్ చేసాం. రెండు వైపులా చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 8న ఏం జరిగింది, గూడ్స్ రిటర్న్ టు వై అండ్ కో అకౌంట్. సో వై అండ్ కోకి మనం గూడ్స్ రిటర్న్ చేసాం. అర్థమైందా, అంటే గూడ్స్ రిటర్న్ చేసాం అంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి గూడ్స్. సో వై అండ్ కో అనే వ్యక్తికి ఎవరికి రిటర్న్ చేసాం, వై అండ్ కోకి రిటర్న్ చేసాం. అంటే ఎలా రాయాలి దీనికి, వై అండ్ కోనేమో మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే డెబిట్ ద రిసీవర్, వై అండ్ కో డెబిట్ టు గూడ్స్ రిటర్న్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్, మనం కొన్నాయి కదా, వై అండ్ కో నుంచి మనం కొన్నవి పర్చేజ్ చేసి రిటర్న్ చేస్తున్నాం కాబట్టి టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 4,000 రూపీస్. చూడండి ఏమని రాశాడు, వై అండ్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ 4,000 గూడ్స్ రిటర్న్ టు వై అండ్ కో అకౌంట్. తర్వాత మార్చ్ 9న ఏం జరిగిందండి ట్రాన్సాక్షన్, ఎల్ బికమ్ ఇన్సాల్వెంట్ అండ్ ఓన్లీ 90 పైసా పర్ రూపీ ఈజ్ రిసీవ్డ్ బై క్యాష్ ఇన్ ఫైనల్ సెటిల్మెంట్. ఎల్ అనేవాడు ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఓన్లీ 90 పైసా పర్ రూపీ ఈజ్ రిసీవ్డ్ బై క్యాష్ ఇన్ ఫైనల్ సెటిల్మెంట్, 90 పైసా మాత్రమే వచ్చింది పర్ రూపీ. సో అంటే ఎల్ ఇవ్వాల్సిందంతా యాక్చువల్గా మనకి చూడండి, మార్చ్ 5న మనకి ఎల్ ఎంత ఇవ్వాలండి, సో ఇక్కడ మార్చ్ 5న సోల్డ్ గూడ్స్ టు ఎల్ ఆన్ క్రెడిట్ 20,000 రూపాయలు అప్పుగా ఇచ్చాం. సో అంటే మనకి యాక్చువల్గా 20,000 రూపాయలు రావాలి, కానీ అతను ఇప్పుడు 20,000 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో లేడు కాబట్టి ఏం చేసాం చూడండి, క్యాష్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి, ఇన్సాల్వెంట్ కాబట్టి 90 పైసా మాత్రం ఇస్తారు అంటే 90/100 కదా. సో కాబట్టి 0.9, 20,000 ఇంటూ 0.9 డెబిట్ 18,000 అంతే కదా, 20,000 ఇంటూ 0.9 అంటే ఎంత వస్తుంది, 18,000 వస్తుంది. సో మనకు రాని బాకీలు అంటాం, అంటే ఇవి ఇక మనకు రాదు, 2,000 రూపాయలు మనకు ఎగ్గొట్టాడు కాబట్టి వాటిని ఏమంటాం, బ్యాడ్ డెప్ట్స్, రాని బాకీలు ఏమంటాం, రాని బాకీలు. ఓకేనా, సో వాటిని మనం బ్యాడ్ డెప్ట్స్ అంటాం టెక్నికల్గా. బ్యాడ్ డెప్ట్స్ అంటే రాని బాకీలు, అంటే అది మనకు నష్టమేగా, రాని బాకీలు అంటే అది మనకు నష్టమే కదా. సో డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కదా. సో మనకి లాసెస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ అనేది మనకు నష్టం కాబట్టి డెబిట్ చేసాం. సో మనకి క్యాష్ ఎవరు ఇచ్చారు, ఎల్ అనేవాడు ఇచ్చాడు కదా. సో కాబట్టి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు ఎల్ అనేవాడు మనకి ఏంటి, గివర్ కాబట్టి సో ఎల్ అనే వ్యక్తి మనకి డబ్బులు ఇచ్చేశాడు, 20,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ ఇన్ ఫైనల్ సెటిల్మెంట్. తర్వాత 10th ఏం జరిగిందో చూద్దాం. 10th గూడ్స్ రిటర్న్డ్ బై ఎం అనేవాడు మన దగ్గర కొన్నాడు, మనకు అవి రిటర్న్ చేశాడు అంటే మనకు వస్తున్నాయి కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కాబట్టి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అంటే మనం అమ్మినవి తిరిగి వచ్చినాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు ఎం అకౌంట్. ఓకేనా, సో అదే రాశారు చూడండి ఒకసారి. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు ఎం అకౌంట్, మనకు ఎవరు ఇచ్చారు, ఎం కదా. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఇచ్చాడు కాబట్టి ఎం అని ఆయన మనకి ఎంని క్రెడిట్ చేసాం. అదేవిధంగా మనకి గూడ్స్ తిరిగి వచ్చినాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం డెబిట్ చేసాం 3,000 గూడ్స్ రిటర్న్డ్ బై ఎం. ఓకే,
పై ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి అడగచ్చు ఏమ్మా. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు డైరెక్ట్గా అడగలేకపోతే అట్లీస్ట్ యూ హ్యావ్ టు యూజ్ చాట్ బాక్స్. ఏమ్మా, ఆల్రెడీ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మొన్న చెప్పిన ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఆ యూట్యూబ్ ఛానల్ ఆర్వీఐటి తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే దాంట్లో మీకు లెక్చర్స్ ఉన్నాయి, దాంట్లో అవి చూడండి ఒకసారి. ఓకేనా? నిన్నటివి మొన్నటివి. మీరు ఏదన్నా అడిగితే నాకు అర్థమవుతుంది, అట్లీస్ట్ మీకు తెలుసా అంటే అర్థమవుతుందా లేదని నాకు కనీసం చెప్పండి. నేను ఏదో వచ్చేసి ఆ టైంకి ఆన్ చేసి చెప్పేసుకుంటూ వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఈరోజు సిఆర్లు ఇద్దరు రాలేదనుకుంటా. స్వాతి లేదు, ఉందా స్వాతి? ఓకే స్వాతి. హలో సార్. హలో సార్. హలో. స్వాతి. హలో సార్. 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 స్వాతి. హలో సార్, చెప్పండి. హలో సార్, వినిపించట్లేదా? ఉన్నాను సార్. స్వాతి. హలో. హలో సార్. హలో. ఓకే. Let's start another problem. Valluvar is a sole trader dealing in textiles. From the following transactions, past journal entries for the month of March 2018. So March 2018 Valluvar అనే అతను సోల్ ట్రేడర్. సో అతను టెక్స్టైల్ వ్యాపారం ఉన్నది. సో అతను మార్చి 2018కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాటికి మనం జర్నల్ ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. మార్చి 1వ తారీఖున కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 90,000. సో అప్పుడే అతను వ్యాపారాన్ని ప్రారంభించాడు. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 90,000 రూపీస్, 90,000 రూపాయలతోటి వ్యాపారాన్ని ప్రారంభించాడు. దాంతో క్యాష్ ఏమో 90,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే గూడ్స్ రూపంలో 60,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 60,000 రూపాయలు గూడ్స్గా ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత పర్చేజ్డ్ 20 రెడీమేడ్ షర్ట్స్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో ఆన్ క్రెడిట్. ఎక్స్ అండ్ కో అనే అతని దగ్గర నుంచి 20 రెడీమేడ్ షర్ట్స్ పర్చేజ్ చేశాడు, అవి 10,000 రూపాయలు. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ త్రూ క్యాష్ డిపాజిట్ మెషిన్, సిడిఎం ద్వారా క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేశారు, అది 30,000 రూపీస్. తర్వాత పర్చేజ్డ్ 10 రెడీమేడ్ శారీస్ ఫ్రమ్ వై అండ్ కో బై క్యాష్. వై అండ్ కో నుంచి డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి 10 రెడీమేడ్ శారీస్ తీసుకోవడం జరిగింది, 6,000 రూపాయలు. తర్వాత పెయిడ్ ఎక్స్ అండ్ కో త్రూ నెఫ్ట్. సో ఎక్స్ అండ్ కోకి డబ్బులు పే చేయాలి, 10,000 రూపాయలు, అవి నెఫ్ట్ ద్వారా పే చేశాడు. తర్వాత సోల్డ్ 5 శారీస్ టు ఏ అండ్ కో ఆన్ క్రెడిట్. సో 5 శారీస్ మనం ఏ అండ్ కోకి అమ్మాం, అంటే వెంటనే డబ్బులు రాలేదు, అప్పుగా ఇచ్చాం, 4,000 రూపాయలు. తర్వాత ఏ అండ్ కో డిపాజిటెడ్ ద అమౌంట్ డ్యూ ఇన్ క్యాష్ డిపాజిట్ మెషిన్. ఏ అండ్ కో వాళ్ళు మనకి డబ్బులు సిడిఎం ద్వారా డిపాజిట్ చేశారు 7వ తారీఖున. తర్వాత పర్చేజ్ 20 శారీస్ ఫ్రమ్ జెడ్ అండ్ కో అండ్ పెయిడ్ త్రూ డెబిట్ కార్డ్. సో జెడ్ అండ్ కో వాళ్ళు మన దగ్గర నుంచి
జెడ్ అండ్ కో నుంచి మనం 20 శారీస్ పర్చేజ్ చేసాం. సో 12,000 రూపాయలు విలువ చేసేవి వాళ్ళకి డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయటం జరిగింది. తర్వాత స్టేషనరీ పర్చేజ్డ్ ఫర్ అండ్ పెయిడ్ పెయిడ్ త్రూ నెట్ బ్యాంకింగ్. స్టేషనరీ పర్చేజ్డ్ ఫర్ అండ్ పెయిడ్ త్రూ నెట్ బ్యాంకింగ్. స్టేషనరీ పర్చేజ్ చేసాం. సో వాటిని మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా వాటికి పేమెంట్ చేసాం 6,000 రూపీస్. తర్వాత బ్యాంక్ ఛార్జీలు 200 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకున్నారు. సో 200 రూపాయలు పే చేయాల్సి వచ్చింది. సో అవి 200 రూపీస్. ఓకే, ఇవి మనకి జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నౌ వీఆర్ రికార్డింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ ద బుక్స్ ఆఫ్ ద వల్వార్ అకౌంట్స్. వల్వార్ అకౌంట్స్లో ఈ జనరల్ ఎంట్రీస్ అన్నీ కూడా మనం రికార్డ్ చేయాల్సి ఉన్నది. సో 2018 మార్చ్ 1 జాగ్రత్తగా చూడండి. సో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 90,000 రూపీస్ అండ్ విత్ గూడ్స్ 60,000. సో దానికి ఆల్రెడీ చెప్పాం, క్యాష్ అంటే అది వల్వార్ పెట్టినప్పటికీ కూడా డబ్బులు అది సంస్థకి అప్పు కింద లెక్క కాబట్టి, అంటే సంస్థలోకి డబ్బు వస్తున్నది, సంస్థ వేరు వ్యక్తి వేరు కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ అంటే సంస్థకి డబ్బులు వస్తున్నాయి 90,000 రూపాయలు. అవేమో డబ్బు రూపంలో 90,000 రూపాయలు, స్టాక్ రూపంలో 60,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు కాబట్టి అవి సంస్థలోకి వచ్చినాయి కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్ డెబిట్ 90,000 రూపీస్ అండ్ స్టాక్ అకౌంట్ డెబిట్ 60,000 రూపీస్. సో అది ఎవరు మనకి ఇన్వెస్ట్ చేసింది? వల్వార్ అనే వ్యక్తి కాబట్టి టు వల్వార్స్ క్యాపిటల్ అకౌంట్ 1,50,000. 90,000 ప్లస్ 60,000 ఎంత అండి? 1,50,000. తర్వాత మార్చి 2వ తారీఖున ఏం ట్రాన్సాక్షన్ జరిగింది? పర్చేజ్ 20 రెడీమేడ్ షర్ట్స్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కాన్ క్రెడిట్. 10,000 రూపాయలు విలువ కలిగినటువంటి షర్ట్స్ని ఎక్స్ అండ్ కో నుంచి కొనటం జరిగింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి సంస్థలోకి అంటే మనకి వచ్చినట్టు కాబట్టి ఏదైనా అసెట్ రూపంలో వచ్చినట్టే కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అండ్ కో అకౌంట్. సో 10,000 క్రెడిట్ పర్చేజెస్ మేడ్. ఓకేనా? అంటే ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకున్నాం అంటే ఆయన మనకి గివర్ అయ్యాడు కాబట్టి క్రెడిట్ చేసాం. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ త్రూ క్యాష్ డిపాజిట్ మీ సిడిఎం ద్వారా మనం క్యాష్ని డిపాజిట్ చేయడం జరిగింది. ఎంత? 30,000 రూపీస్ డిపాజిట్ చేసాం. సో బ్యాంకులోకి అంటే మన దగ్గర నుంచి డబ్బు బయటకు వెళ్ళిపోయింది, బ్యాంకులోకి డబ్బు వెళ్ళింది కాబట్టి బ్యాంకుకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి బ్యాంకు దృష్టిలో డెబిట్ చేసాం 30,000 రూపాయలని. మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ చేసాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ టు క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్కి క్రెడిట్ అయినాయి. తర్వాత పర్చేజ్డ్ 10 రెడీమేడ్ శారీస్ ఫ్రమ్ వై అండ్ కో బై క్యాష్. వై అండ్ కో నుంచి మనం క్యాష్ ఇచ్చేసి మనం కొనడం జరిగింది అంటే క్యాష్ బయటకు వెళ్ళిపోయింది, మనకి రెడీమేడ్ షర్ట్స్ మనకు వచ్చినాయి కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ప్రకారం పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సంస్థలో నుంచి డబ్బు బయటకు వెళ్ళిపోయింది, సంస్థలోకి షర్ట్స్ వచ్చినాయి, దాని అర్థం పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 6,000. గూడ్స్ పర్చేజ్డ్ బై క్యాష్. అదే మనం అప్పుగా ఉన్నట్టయితే వాళ్ళ పేరు రాసేవాళ్ళం, డబ్బులు పే చేసాం కంటే వాళ్ళ పేరుతో పని లేదు మనకి. తర్వాత పెయిడ్ ఎక్స్ అండ్ కో త్రూ నెఫ్ట్. ఎక్స్ అండ్ కోకి మనం పేమెంట్ చేసాం 10,000 రూపాయలు పర్చేజ్ చేసినవి. సో నెఫ్ట్ ద్వారా పే చేసాం కాబట్టి బ్యాంక్ నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి అనే అర్థం కాబట్టి ఎక్స్ అండ్ కో అకౌంట్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. సో మనకి దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి ఎక్స్ అండ్ కో అనే వాటికి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాడు మన దగ్గర నుంచి తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎక్స్ అండ్ కో అకౌంట్ డెబిట్ అయింది. ఎక్కడి నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి? బ్యాంక్ నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోయాయి కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం టు బ్యాంక్ అకౌంట్ 10,000. తర్వాత ఏ అండ్ కో అకౌంట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే సోల్డ్ 5 శారీస్ టు ఏ అండ్ కో ఆన్ క్రెడిట్. ఏ అండ్ కోకి క్రెడిట్గా మనం 4,000 రూపాయల శారీస్ అమ్మాం. సో ఎలా రాస్తాం దానికి? ఇప్పుడు సోల్డ్ అంటే ఏంటి? అమ్మేసాం. సో అమ్మామంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అంటే సేల్స్ రూపంలో బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి ఏ అండ్ కో అనేది డెబిట్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు కాబట్టి. డెబిట్ ద రిసీవర్ ఎక్స్ ఏ అండ్ కో డెబిట్ అవుతుంది, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఏ అండ్ కో డెబిట్ 4,000 అండ్ టు సేల్స్ అకౌంట్ 4,000 అదే రాస్తారు చూడండి.
సో జనవరి 6న A&Co అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 4,000 ఇదనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ A&Co డిపాజిటెడ్ ద అమౌంట్ డ్యూ ఇన్ క్యాష్ డిపాజిట్ మెషిన్. CDM ద్వారా మనకి క్యాష్ డిపాజిట్ చేశాడు. సో అంటే బ్యాంక్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. సో అంతే కదండి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు A&Co అకౌంట్. ఎందుకని మనకి పే చేశాడు అంటే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కాబట్టి మనకి ఇస్తున్నాడు కాబట్టి గివర్ అయినా A&Coని మనం క్రెడిట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ 8న జనవరి 8న ఏంటనేది చూద్దాం. సో పర్చేజ్ 20 sarees ఫ్రమ్ Z&Co అండ్ పెయిడ్ త్రూ డెబిట్ కార్డ్. సో Z&Co నుంచి కొన్నాం, వాళ్ళకి డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తాం. అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు Z&Co అకౌంట్, లేదంటే బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవచ్చు. 12,000 రూపాయలు చూడండి. సో అదే కదా రాశాడు, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ దగ్గర నుంచి, అంటే మనకు బ్యాంక్లోంచి డబ్బులు బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి 12,000 రూపీస్ వెళ్ళిపోయినట్టుగా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ జనవరి 9th స్టేషనరీ పర్చేజ్డ్ ఫర్ అండ్ పెయిడ్ త్రూ నెట్ బ్యాంకింగ్. స్టేషనరీ కొన్నాం, వాటిని బ్యాంక్ ద్వారా పే చేస్తాం. అంటే స్టేషనరీ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు దేని ద్వారా పే చేసాం మనం, బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసాం కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బ్యాంక్లోంచి డబ్బు బయటకు వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే రూల్ ప్రకారం టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేసాం 6,000. తర్వాత 10th బ్యాంక్ ఛార్జెస్ లెవీడ్. బ్యాంక్ ఛార్జెస్ మనకి లెవీడ్ అంటే మనం పే చేయాల్సినవి వచ్చినాయి. సో కాబట్టి బ్యాంక్ ఛార్జెస్ అనేది మనకి ఎక్స్పెన్సే కదా, 200 రూపాయలు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్నారు కాబట్టి మన అకౌంట్లో నుంచి మనకు అది ఎక్స్పెన్స్ అవుతుంది. బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ ఛార్జెస్ని డెబిట్ చేసుకున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 200 బ్యాంక్ ఛార్జెస్ లెవీడ్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్. ఓకేనా. సో ఇవి ఓవరాల్గా ట్రాన్సాక్షన్స్. ఓకేనా. సో వల్వార్ అకౌంట్లో మనం ఈ విధంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఈజ్ దేర్ ఎనీ డౌట్? ఏమ్మా ఎవరు ఏం మాట్లాడట్లేదు? ఇంటరాక్ట్ అవ్వండమ్మా ఏమన్నా డౌట్స్ ఉంటే. స్వాతి, ఆర్ యు దేర్ ఆర్ నాట్? అండ్ ఉమా? Hello, sir. Hello, sir.